ప్రపంచంతో పోటీపడేలా హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడారు. హైడ్రాను 12 జోన్లుగా విభజించి 2000 కిలోమీటర్ల మేర విస్తరింపజేశామన్నారు. త్వరలో మూసీ ప్రక్షాళనకు టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధి చేయాలన్నదే తమ తపనన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరం 300 ఏండ్ల క్రితమే అద్భుతంగా డిజైన్ చేయబడిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై జరిగిన షార్ట్ డిస్కషన్లో సీఎం మాట్లాడారు. బీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని బలహీనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ సిటీ విస్తరిస్తున్నందునే హైడ్రాను తీసుకొచ్చామని వివరించారు సీఎం. 2000 చదరపు కిలోమీటర్ల వరకు హైడ్రాను విస్తరిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి. హైడ్రాను 12 జోన్లుగా విభజించి జోన్కు ఒక ఆఫీసర్ను నియమిస్తామన్నారు. గతంలో కండ్ల ముందే చెరువులు నాలాలు కబ్జా గురయ్యాయని తెలిపారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని అసెంబ్లీలో గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరించారు సీఎం. నాలాలు చెరువులు కబ్జా చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రాని ఐజీ కాడర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి హైదరాబాద్ నగరాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ని 12 జోన్లుగా విడగొట్టి 12 స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్ గా ఈ కబ్జాదారులను ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చిన అధ్యక్ష. హైదరాబాద్ విస్తరిస్తుందనే ప్రపంచ దేశాల్లో స్టడీ చేసి హైడ్రాను రూపొందించామని వివరించారు సీఎం. నిజాం, ఉస్మాన్ సాగర్ వల్లే ఇప్పటికీ హైదరాబాద్ కు తాగునీరు అందుతోందని తెలిపారు. మూసీని లండన్ థేమ్స్ నది తరహాలో సుందరీకరణ చేస్తామని చెప్పారు. గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని వివరించారు సీఎం. మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మిస్తామన్నారు. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం గ్లోబల్ టెండర్లు పిలుస్తామన్నారు రేవంత్. ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మిస్తే గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును 7000 కోట్లకు తాకట్టు పెట్టిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉండాలి సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి 159 కిలోమీటర్స్ 6500 కోట్ల రూపాయలు పెట్టి 6000 ఎకరాల ఔటర్ రింగ్ రోడ్డును రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డును 7000 కోట్లకు 33 ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సనాసులు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇదే కాదు, ఈ రోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ దీని గురించి ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష? లండన్ థేమ్ రివర్ నేను మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వెళ్ళి మేము చూసి వచ్చినాం అక్కడ ఏం జరుగుతుందో. ముచ్చెర్ల ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా మారుస్తామన్నారు సీఎం రేవంత్. న్యూయార్క్ నగరం కన్నా అధునాతన నగరంగా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. ముచ్చెర్లలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని వివరించారు. స్టేడియం కోసం భూమి కేటాయింపునకు రంగం సిద్ధం చేశామన్నారు రేవంత్. త్వరలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు భూమి పూజ చేయబోతున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలో ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం, బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది. రాష్ట్రంలో త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామన్నారు ముఖ్యమంత్రి. ప్రతి మండలంలో మినీ స్టేడియంస్ ఏర్పాటు చేస్తామన్నారు. భూమి అందుబాటులో ఉంటే నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.